అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ వచ్చింది. అసెంబ్లీలో ఆధారాలతో సహా బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. రైట్, రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి రాజేంద్ర నగర్ ఈ ఏరియాలలో అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అక్కడ క్రషర్లు పెట్టి కంకర తరలించుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు. ఆ ముచ్చట్లు అసెంబ్లీ చర్చల కంటే ముందు బయట పెట్టిండ్రు. తర్వాత అసెంబ్లీ సమావేశాలలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద అక్రమ మైనింగ్ ఏదైతే జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టిండ్రు. బయట పెట్టే వరకు కాలుగాలిన పిల్లి లెక్క వెనుకనే ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సప్పుడు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి లేచి రాఘవ కన్స్ట్రక్షన్కు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టే వరకు అసలు వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు ఈ ముచ్చట్లన్నీ బయట పెడతారని ఎక్స్పెక్ట్ చేయకపోయే వరకు నాలుక కరుచుకున్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే కిమ్ అనలే, కుయ్యి అనలే, సప్పుడు కూడా చేయలే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఆనాడు కాపాడుకుంటూ వచ్చిండో తెలియదు. మళ్ళీ తర్వాత అక్రమ మైనింగ్ గుర్తించిందేమేమో, నోటీసులు జారీ చేసిందేమేమో. అసలు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే కాదు, మా అంతల మేమే కనుక్కొని, మా అంతల మేమే దొరకబట్టి, మా అంతల మేమే నోటీసులు ఇచ్చినామని చెప్పేసి కవరింగులు ఇచ్చుకున్నారు. ముందుగాల కాపాడుకుంటూ వచ్చింది దేనికో తెలియదు, తర్వాత మేమే నోటీసులు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకొచ్చింది దేనికో కూడా తెలియదు. దాదాపు అసెంబ్లీ సమావేశాలు ముగిసి నెల రోజుల పొద్దవుతుంది కదా, దగ్గర నెల రోజుల పొద్దవుతుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో బయట పెట్టిండ్రు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టిండ్రో, కోకాపేటలో శారదాపీఠం అమ్మవారి భూముల కానించలు మొదలుకుంటే రేవంత్ రెడ్డి అల్లుడు అండ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇట్లా వట్టునాగులపల్లి, నాదల్గూరు భూములు, కోత్వాలు కూడా, ఇట్లా అన్నిటికి సంబంధించిన వివరాలు, లేకపోతే అన్ని స్కాములు బయట పెట్టుకుంటా వచ్చుడు జరిగింది. ఇక మింగరాలే వాళ్ళకు కక్కరాలే, కొరకరాని కొయ్యలెక్క తయారైండ్రు హరీష్ రావు అని చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు హరీష్ రావును అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇటు కవిత కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అటు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు. టార్గెట్ ఓన్లీ హరీష్ రావు అన్నట్లుగా వాళ్ళ కథలన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు దూసుకొని పోతూ ఉన్నారు. హరీష్ రావు టార్గెట్ చేసుకొని నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒకవేళ అవి నిజమే అయితే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టుండ్రి. రైట్, దేనికంటే దానికి సిద్ధము. నేను మీ స్కామ్లు లేకపోతే మీరు చేస్తున్న అక్రమ మైనింగ్లకు సంబంధించి వివరాలు ఆధారాలతో బయట పెడుతున్నా, ఆ కాగితాలు ఇవే, ఈ సిట్టీలు ఇవే అని చెప్పేసి మీడియా సాక్షిగా చూపెట్టి మాట్లాడిండ్రు. కాకపోతే అవి మింగుడు పడక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకా బ్యాచ్ కానీ ఏం చేస్తూ ఉన్నారంటే నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. సరే, అది వేరే విషయం. మొత్తం మీద రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి పొద్దుగాల 9 గంటలకు కొన్ని జాగలల్లా ఇవి తుక్కు చేసిండ్రు. ఎక్కడెక్కడ అంటే గోపనపల్లి, వట్టినాగులపల్లి అండ్ కోత్వాల్గూడ ఏరియాస్లల్లా ఈ హైడ్రా ఏం చేసిందంటే క్రషింగ్ అండ్ కూల్చివేసింది. ఈ అక్రమ మైనింగ్కు సంబంధించిన మిషన్లు కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్న సెటప్లు కానీ ఇవన్నీ కూల్చివేసింది. ఒకసారి దానికి సంబంధించిన వీడియోలు మనం చూద్దాం ఇక్కడ. రైట్, పొద్దుగాల 9 గంటలకు హైడ్రా ఆపరేషన్ చేసింది. హైడ్రా ఆపరేషన్ ఏంటంటే ఇగో ఈ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇవన్నీ కూలగొట్టింది అన్నట్టు. కనబడుతుందా మీకు? అవన్నీ కూలగొట్టుకుంటూ పోయిండ్రు. అక్రమ మైనింగ్తోని అక్రమ సంపాదనకు ఎగబడ్డ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించి ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకొని అక్కడ చేస్తూ ఉన్నారు కదా, అవన్నిటిని కూలగొట్టిండ్రు. ఈ ఏరియా రాజేంద్ర నగర్, ఇది ఆ ఏరియానే ఉన్నట్టుంది. కాకపోతే ఈ కోత్వాల్ కూడా ఈ ఏరియాలల్లో మొత్తం మీద వట్టినాగులపల్లి, కోత్వాల్ కూడా ఈ ఏరియాలల్లో ఇవన్నీ కూలగొట్టిండ్రు. హైడ్రా సిబ్బంది ప్రశ్నించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ రోజు ఏమని ప్రశ్నించిండ్రు అంటే, పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు, పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ పోతా ఉన్నది, పేదలను ఆగం చేస్తూ ఉన్నారు. మరి ఈ కూల్చివేతలు మీరు ఇక్కడికి చేరుకోరా? ఈ జాగాలు కబ్జా పెట్టి ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, అక్రమ మైనింగ్కి సంబంధించిన క్రషర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎటువంటి పర్మిషన్లు లేవు, హైడ్రాకి ఇవి కనబడతలేవా, గుట్టను దవ్వుతూ ఉన్నారు, గుట్టను పిండి చేసి కంకర అమ్ముకుంటా ఉన్నారు, హైడ్రాకి ఇవి కనబడతలేవు అని చెప్పేసి హైడ్రాని ఇన్వాల్వ్ చేసుకుంటా కూడా మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, మొత్తం మీద ఇలా పొద్దుగాల 9 గంటలకు ఇవి కూలగొట్టిరు. ఇవన్నిటిని కూలగొట్టిరు. పొద్దుగాల 9 గంటలకు ఇవన్నిటిని కూలగొట్టిరు.
అయితే కొరకరాని కొయ్యలెక్క తయారైంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి మన చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఇంకా మిగతా ఏ శాఖలలో జరుగుతలేదనేది వాస్తవం. రెవెన్యూ శాఖలో ఘోరమైన అవినీతి జరుగుతూ ఉన్నదట. కనీసము మాట్లాడినోళ్ళు లేరు దాని మీద పెదవి విప్పినోళ్ళు లేరు. ఇంకా మిగతా శాఖల పని కూడా గట్లని మంత్రులు ఏం చేస్తారు, నా శాఖలో నువ్వు ఏలబెట్టద్దు, నీ శాఖలో నేను ఏలబెట్టద్దు, నా దుకాణం నాదే, నా దంద నాదే, నీ దుకాణం నీదే, నీ దంద నీదే, నా దానికి నువ్వు అనద్దు, నీ దానికి నేను అనను. ఇగో ఇట్లా అండర్స్టాండింగ్తోనే నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానం అనేది అందరికీ తెలుసు. రైట్. రేవంత్ రెడ్డి కొన్ని శాఖలలో ఏలుపెడితే మంత్రులు తిరగబడతా ఉన్నారు, మర్రబడతా ఉన్నారు. మా శాఖలతో నీకేం పనే, నీ దగ్గర 4-5 శాఖలు పెట్టుకున్నావు అని చెప్పేసి మంత్రులు మర్రబడుతున్నారు అని చెప్పేసి వార్తలు కూడా వైరల్ అవుతాయి. రైట్. మొత్తం మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తీసేస్తారు అనే వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఆ రోజే చెప్పిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి మేము బయట పెడితే మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీ సమావేశాల నుంచి. ఆన్ రికార్డు అవన్నీ బయట పెడితే అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను సస్పెండ్ చేసిండ్రు. మేము బయట పెడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా, కావాలంటే చర్యలు తీసుకోండి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అక్రమ మైనింగ్కి సంబంధించి అన్ని వివరాలు బయట పెట్టినాం, బర్తరఫ్ చేయండి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని అని చెప్పేసి గర్జించిరు అన్నాడు బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు గారు. రైట్. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కూడా. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఏం చేసిన పాపం, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు వెనకకేసుకొని వస్తాడు, కాంట్రాక్టర్లకు సంబంధించిన పైసలు ఎందుకు అప్పచెప్తాడు, కాంట్రాక్టు బిల్లులు ఎందుకు విడుదల చేస్తాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డి అంటే, పాపము అప్పుడు బాగా డొనేట్ చేసిండట. దాదాపు దక్షిణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో కొంత సహాయం చేసిండట. ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడ్డలకు చాలా పెద్ద ఎత్తున సహాయం చేసిండట పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని ఏటీఎంగా వాడుకున్నప్పుడు ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే నీకు ఎట్లా వసూలు చేసుకుంటావు, మితితోని సహా ఏమంటారు చక్రవడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీతో సహా వసూలు చేసుకుందు మేము ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డి. గా మాట ప్రకారమే కాంట్రాక్ట్ బిల్లులు పోతాయి, అన్నీ పోతాయి. అది రేవంత్ రెడ్డికి పొంగిలేటికి సంబంధం లేదని చెప్పిండ్రు. రాఘవ అనే పేరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తండ్రి పేరు. అన్ని పేర్లు ఉన్నప్పటికి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ వివరాలు కొడితే వాళ్ళ ఇంటి లావుల పేరు వెళ్తాయి, వాళ్ళ భార్య పేరు వెళ్తుంది, వాళ్ళ కొడుకు పేరు వెళ్తుంది, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నాయన పేరు వెళ్తుంది. అది మాది కాదు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని చెప్పేసి అడ్డంగా బుక్ అయింది రేవంత్ రెడ్డి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని సేవ్ చేయబోయి అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ బయటపడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కాదు అని చెప్పడానికి అక్కడదక్కడ ఆధారాలు ఏమి ఉండవు కదా, అట్లా చేసిండు అన్నట్టు. మొత్తం మీద రేవంత్ రెడ్డి కనసన్న లేనిదే, రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకుందే, లేకపోతే రేవంత్ రెడ్డి అనందే రాఘవ కన్స్ట్రక్షన్స్ మీదకి హైడ్రా బుల్డోజర్తో పోయిందంటారా? పోనే పోదు. హైడ్రా కూల్చివేతలు ఏడ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, శని ఆదివారాలు చూసుకొని పోతుండ్రా, ఎట్లా పోతుండ్రు అనేది రేవంత్ రెడ్డికి అన్ని తెలుస్తాయి. రేవంత్ రెడ్డి ప్లాన్కి ఇస్తేనే హైడ్రా రంగనాథ్ అమలు చేస్తుండు, కార్యాచరణ ముందడికి తీసుకొని పోతున్నాడు అనేది అందరికీ తెలుసు. మరి ఎందుకు హైడ్రా రంగనాథ్దే తప్పు అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డే జరిగేది గదే. హైకోర్టు న్యాయస్థానం కానీ లేకపోతే సుప్రీంకోర్టు న్యాయస్థానం కానీ మొట్టికాయలు వేసినాడు హైడ్రా రంగనాథ్ను బలి చేస్తారు. అప్పుడు జరగలే హెచ్సియు భూముల విషయంలో సిఎస్ శాంతికుమార్నే బలి చేసిండు రేవంత్ రెడ్డి. తర్వాత ఆమె రిటైర్డ్ అయిపోయింది, ఆమె ప్లేస్లకు వేరేటోళ్ళు వచ్చారు. కానీ మొత్తం మీద ఎండ్ ఆఫ్ ది డే బలయ్యేది ఆ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఆఫీసర్ల మీదకి నెట్టేసి వీళ్ళు చేతులు దులుపుకుంటారు, జరగాల్సిన నష్టం ఉపేదలకు జరిగిపోతుంది. రైట్. మొత్తం మీద హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. పొంగిలేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి అన్ని అక్రమ మైనింగ్ క్రషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హైడ్రా బుల్డోజర్తో పోయింది, వాటిని అన్నిటిని కూలగొట్టింది. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే పొద్దుగాల 9కి కూలగొట్టి రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి అన్ని అక్రమ మైనింగ్కి సంబంధించిన క్రషర్లు, మిల్లులు, మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద హైడ్రా దూసుకొని పోయింది, కూలగొట్టింది అని చెప్పేసి పిఆర్ఓ నుంచి విడుదల చేస్తారు. ఒక గెజెట్ విడుదల చేస్తారు, ఒక నోటు విడుదలవుతుంది. మళ్ళీ 12 గంటలకు హైడ్రా రంగనాథ్ ఏం చెప్తాడు తెలుసా? హైడ్రా నుంచి మళ్ళీ అదే హైడ్రా నుంచి ఏమొస్తుంది తెలుసా? లేదు అవి రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి కావు, తిరుమల అనే కంపెనీకి సంబంధించినవి, కూలగొట్టినామని చెప్పేసి. మరి ఈ 9 నుంచి 12 గంటల మధ్యలో
ఈ 9 నుంచి 12 గంటల మధ్యలో జరిగింది ఏంది? ఎవరు బెదిరించిండ్రు? ఈ హైడ్రా ఆఫీసర్లను అధికారులను ఎవరు బెదిరించిండ్రు అనేది సమాధానం చెప్పాలి. ఎవరు బెదిరించిండ్రు? 12 గంటలకు అవి తిరుమల కంపెనీకి చెందినవని, పొంగిలేటి శ్రీనివాసరెడ్డివి కావని రంగనాథ్ చెప్పిండు. మరి అంతకుముందు పిఆర్ఓ నుంచి ప్రకటన విడుదలైంది కదా, కూల్ చేసింది హైడ్రా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అక్రమ మైనింగ్కి సంబంధించి వట్టినాగులపల్లి ఇటు పోతే కోత్వాలు కూడా ఈ ఏరియాలలో కూలగొట్టినామని చెప్పిండ్రు కదా. మరి అది ఎట్లా చెప్పిండ్రు? చెప్పాలి కదా. ఇంత స్పష్టంగా పొంగిలేటిదని బయటపడ్డది ఆల్రెడీ. అవి పొంగిలేటి అని చెప్పేసి బయటపడ్డాయి. ఆనాడు పోయినప్పుడు కూడా రాజేంద్రనగర్ ఆ ఏరియాలలో పోయినప్పటికి కూడా ఆ బ్లూ కలర్ దాని మీద అది రాసిండ్రు కదా, అది రాసి తుడిచేసి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్స్ తీసేసిండ్రు. అక్కడ కాంగ్రెస్ జెండాను కూడా తీసేసిండ్రు. బ్లూ కలర్ డబ్బా మీద కంటైనర్ ఉంటే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అని కనబడకుండా వాళ్ళు రంగేసుకున్నారు. కానీ అది ఎర్రగుండే వరకు, బ్లూ కలర్ వేసే వరకు అది నల్లగా అయిపోయింది. పాపం తెలియలే. ఇవన్నీ ఆధారాలతో సహా బయట పెట్టే వరకు ఎక్కడ ఏం చేయాలనో అర్థం కాక పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని నేను నెత్తినెక్కించుకుంటే ఎన్నటికైనా ముప్పై అని అనుకున్నాడో ఏమో రేవంత్ రెడ్డి. మొత్తం మీద హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. హైడ్రా మొత్తము రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించిన ఈ పరికరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అన్నీ ఏవైతే ఉంటాయో అక్కడ పోయి కూలగొట్టిరు. అయిపోయింది కథ. మళ్ళీ వీళ్ళు హైడ్రా రంగనాథ్ మాట మార్చిండు. ఎందుకు? భయపడ్డరా? లేకపోతే అవి రాఘవ కన్స్ట్రక్షన్స్ కావని కూలగొట్టినాయి రాఘవ కన్స్ట్రక్షన్స్వే. జరిగింది పొంగిలేటికి తెలుసు, హైడ్రా రంగనాథ్కి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. జనాలను నమ్మించే ప్రయత్నము. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు హీరో అవుతారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హీరోలుగా మిగులుతారు కదా. మేము ప్రశ్నించినాం, నిలదీసినాం, దెబ్బకు హైడ్రా పోతలేదని చెప్పేసి నిలదీసినాము. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు, రంగనాథ్ పోయి కూలగొట్టిందని చెప్పుకుంటారు కదా జనం. ఇగో ఇట్లా నడుస్తున్నది వాళ్ళది. ఎటువంటి 11 పర్మిషన్లలో ఎటువంటి పర్మిషన్లు లేకుండా, ఏ ఒక్క పర్మిషన్లు, పర్యావరణ పర్మిషన్లు లేవు, ఇంకా వాటర్కి సంబంధించిన పర్మిషన్లు లేవు, దేనికి సంబంధించిన పర్మిషన్లు లేవు. ఒక ఏడ కనబడతాడా కొండను దవ్వాలి, పిప్పి చేయాలి, మిషన్లు పెట్టాలి, కంకర కొట్టాలి, కంకరను సప్లై చేసుకోవాలి, పైసలు జమ చేసుకోవాలి. ఇట్లా నడుస్తూ ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డి పొంగిలేటిని దెబ్బ కొట్టిండు. దెబ్బకు దడుచుకున్నాడు హైడ్రా రంగనాథ్, దడుచుకొని మాట మార్చిండు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.